అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 103వ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ట్రస్ట్ నుంచి హాలిడే అయినా ఆయన జన్మదినం మనకు ఒక పండగ. మహానాయకుడు, మహానటుడు, యుగ పురుషుడు, దైవంలో అన్ని రూపాలని చూపించినటువంటి మహానుభావుడుగా తెలుగు ప్రజల్లో గుండెల్లో ఉండటమే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించి గొప్ప నాయకత్వాన్ని, నటనని, పేద మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే మంచి గొప్ప మనసుతో ₹2 కిలో బియ్యం కావచ్చు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మహిళలకు కూడా ఆస్తిలో హక్కు కావచ్చు, సమాజంలో మంచి మెసేజ్ పోవాలి అనే వేల మందిలో మంచి స్ఫూర్తిని తీసుకొచ్చి ఎంతో మంది రాజకీయ నాయకుల్ని రాజకీయ భిక్ష పెట్టి 9 నెలల్లో ప్రపంచాన్నే వణికించినటువంటి మనుషులని ఆయన వణికించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మహానుభావుడు. మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా, ఇతర దేశాల్లో కూడా ఈరోజు 103వ జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా మిత్రులు, శ్రేయభిలాషులు, గౌరవ సోదరుడు మహానీయ సిఎండి వంశీ గారు రావటం, దాంతోపాటు ఎంతో ఉత్సాహం, ఆ ప్రాంతం అనేది లేకుండా అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు రావటం, ఇలాగే కొనసాగాల, ఆయన ఆశయాలు కొనసాగాల. యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మన గుండెలో నింపుకున్నటువంటి అభిమానాన్ని పుట్టినరోజున, ఆయన మరణించిన రోజున కూడా మనం జ్ఞాపకాలు చేసుకుంటా ఉన్నాం. కానీ కొన్ని కుటుంబాల్లో అయితే జీవితాంతం ఇంట్లో దీపం పెట్టుకునే విధంగా ఒక దీపంలాగా, ఒక దైవంలాగా భావించే మహానుభావుడిగా మన గుండెల్లో నిలిచిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని, వారి అభిమానులని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే ప్రతి మిత్రుడికి కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం పెట్టి కార్యక్రమానికి శ్రమపడి ఈ కార్యక్రమం చేయాలి అనే పట్టుదలతో మేమంతా కూడానేమో విగ్రహాల దగ్గర కార్యక్రమాలు చేసాము. మీరంతానేమో చాలామంది ఆపదలో ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, రోగులు కావచ్చు, మరి వారికి రక్తదానం చేయాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలనే మంచి గొప్ప కార్యక్రమం పెట్టినందుకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు